తెలంగాణ అమరవీరుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో అమరవీరుల స్మృతి బస్సు యాత్ర మే 16 నుండి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుంది. యాత్రలో భాగంగా నల్గొండ చేరుకున్న బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారి ఆశయాల సాధనకై ప్రజల్లో చైతన్యం కల్పించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో అమరవీరుల స్మృతి బస్సు యాత్ర మే 16 నుండి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుంది. యాత్రలో భాగంగా బస్సు యాత్ర నల్గొండ చేరుకుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారి ఆశయాల సాధనకై ప్రజల్లో చైతన్యం కల్పించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జిల్లాల వారీగా పలు కార్యక్రమాలు, సమావేశాలు, నివాళి సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. యువత, విద్యార్థులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని అమరవీరుల ఆశయ సాధనకు మద్దతు ఇస్తున్నట్టు ఈ బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని భావిస్తున్నారు. తెలంగాణ అమరవీరుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోరే సాయిరాం, తెలంగాణ ఆడబిడ్డల వేదిక రాష్ట్ర కన్వీనర్ వెలుగు వనిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె లింగన్న, సంస్కృత సారథి బుల్లెట్ వెంకన్న, తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి సలహాదారు తిలకమల్ల లింగయ్య, రాష్ట్ర కోశాధికారి మల్లజు శ్రీనివాసాచారి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వరకుప్పల కాళాస్తి, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి బట్టలింగం తదితరులు పాల్గొన్నారు. నల్గొండలో విద్యార్థులు, ఉద్యమకారులు పూలమాలలు వేసి వీరికి స్వాగతం పలికారు.